హలో అండి. మా పాలోళ్ళల్లో ఒక ఆమె చనిపోయింది ఫ్రెండ్స్. అందుకనే ఉదయాన్నే లేసి ఈ పనంతా చేశాను. ఈరోజు చిన్న దినం. ఈ రోజుకి 3 రోజులయ్యింది. ఉదయం లేచిన కాంచి ఈ రోజుతో సగం అంటూ తీరిపోతుందని ఉదయం లేచిన కాంచి ఇక మనం డైలీ వేరు యూజ్ చేసేవన్నీ పిండటం, కడిగే అంట్లు కడగటం, చాటలు, పొరకలు, మనం యూజ్ చేసే ప్రతి ఒక్కటి పిండి ఆరేయగా ప్లేస్ లేక కొన్ని చైర్స్లో ఉంచేసాను. వాటితో సహా కడగాలి, కుర్జీలతో సహా. అగో ఇప్పుడే వెళ్తున్నారు కర్మ చేయటానికి. చిన్న కర్మ ఈరోజు. ఇంకా పెద్ద కర్మ రోజు అయితే ఇక ఇంటితో సహా జాడిచ్చేయాలి. ఇల్లు బకెట్లో గాబులలో పట్టేదైతే దాన్ని కూడా తడిపేయమ్మ అంటారు పెద్దవాళ్ళు కంపల్సరీగా. కానీ మనకి గాబులలో పట్టేది కాదు కాబట్టి గోడలతో సహా కడిగేయాలి. ఈరోజు 4కి లేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ కడిగి ఈరోజు అన్నం కూడా వండకూడదు, టిఫిన్ తెచ్చుకొని తిన్నాము. 4కి లేసాను. 4కి లేసి వర్క్ అంతా చేసేసరికి 6 అయింది. నేనైతే టిఫిన్ కూడా చేయలేదు. కుర్జీలతో సహా గడిపేయాలి. మాది దేవుడిల్లు కాబట్టి ఇంకొంచెం పని ఎక్కువే ఉంటుంది. ఇల్లంతా కడక్క రావాలి. వాళ్ళు బయటికి వెళ్తున్నారు కర్మకి. ఇక వాళ్ళు వెళ్ళినాక ఇదంతా కడిగేసి స్నానం చేసి అప్పుడు అన్నం వండుకొని తినాలి ఫ్రెండ్స్. పల్లెటూర్లలో ఇలా ఉంటుంది. ఇంకా పెద్ద కర్మ రోజు అయితే ఇక బీరువాలలో బట్టలు, నెక్స్ట్ మనం వాడని అంట్లు అన్నీ తీసి కడుక్కోవాలి. ఈరోజు చిన్న కర్మ కాబట్టి మనం డైలీ యూజ్ చేసే వాటికే కడిగి తడిపి మంచాలతో సహా తడిపాం ఫ్రెండ్స్. కడిగి తడిపి మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక పెద్ద కర్మ రోజు అయితే ఇక అసలు ఇంట్లో ఒక వస్తువు కూడా మొత్తం బయటేసి గోడలతో సహా ఇల్లు కడుక్కొని వస్తారు పల్లెటూర్లలో. మనం వాడే ఇవి ఉంటాయి కదా, పట్టాలు, కాళ్ళ కాడేసే బత్తాలతో సహా తడుపుతారు. మ్యాట్లు అంటారు కదా అవి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు 4కి లేసాను. పని ఇంకా కాలేదు. ఇంకా ఇల్లులు కడగాలి. ఇల్లులు కడిగి స్నానం చేస్తే పని కంప్లీట్ అవుతుంది. ఇవి కాక ఇంకా డాబాపై బట్టలు చాలా ఉన్నాయి. డాబా అంతా నిండిపోయింది. మా ఫ్యామిలీ పెద్దది ఫ్రెండ్స్. 7 మెంబర్స్ ఉంటాము. మేము, మా పిల్లలు, మా అత్తయ్య, మా మామయ్య. అందువల్ల పని ఎక్కువగానే ఉంటుంది. పెద్ద కర్మ రోజు ఇక అస్సలుగా పని ఎలా ఉంటుందో అది కూడా కొంచెం వీడియో తీస్తాను. ఇల్లు కడగటం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక అలకాలి. మనం వాడే మసిగుడ్డతో సహా చేస్తారు పల్లెటూళ్ళల్లో. మనం డైలీ యూజ్ చేసే మసిగుడ్డతో సహా మంచిగా క్లీన్ చేస్తారన్నమాట. యూజ్ చేసే పొరక కూడా దడిపేస్తారు. ఎర్రమట్టితోటి ఇట్లా అలుపుకోవాలి. ముగ్గు వేయకూడదంట ఫ్రెండ్స్. ఎందుకు వేయకూడదని నాకు కూడా తెలీదు, కానీ ముగ్గు అయితే వేయకూడదంట. ఓన్లీ అలకాలి. అంటే ముగ్గు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మరి ముట్టుకోకుంటే మళ్ళీ వాడకూడదనో దేనికో నాకైతే తెలీదు. కానీ ఇట్లా అలుపుకోవాలి. ముగ్గు అయితే వేయకూడదు.
ఇదంతా చాదస్తం అయితే అనైతే అనుకోను నేనైతే, ఎందుకంటే పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచికే అనుకుంటాను. నేను ఎక్కువగా ఏదన్నా పిల్లలకి ఏదన్నా అయినా నేను పెద్దవాళ్ళని అనుసరిస్తాను తప్ప దవ్వుకుని డాక్టర్ల దగ్గరికి అయితే ఉరకను. ఇంట్లో వాళ్ళు చెప్పింది చేసిన తర్వాతే నేను డాక్టర్ల దగ్గర దాకా పోతా. నేను పెద్దవాళ్ళని మూఢనమ్మకం అని అయితే ఎప్పుడూ అనుకోను. అందుకేనేమో మా ఇంటికి వచ్చి పడ్డా, దేవుడున్న ఇంటికి. ఇంకా ఇవన్నీ ఆరేసుకొని స్నానం చేస్తే పని తీరుతుంది ఫ్రెండ్స్. ఇగో ఆరేసే ప్లేస్ లేక మొత్తం కుర్జీలలో తడిపేశాను. పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన మంచికే అనుకుంటా. వాళ్ళు ఇలా అన్నీ పాటించబట్టికే 100 ఏళ్ళు హ్యాపీగా బతికారు. మనం 100 ఏళ్ళు బతకున్నా పర్వాలేదు, కానీ బతికిన నాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు ఫ్రెండ్స్. నేనైతే అదే నమ్ముతా. ఏ కష్టాలు లేకుండా, ఏ అనారోగ్యాలు లేకుండా బతికితే చాలు. క్లీన్ అయిపోయింది. ఇంకా పెద్ద కర్మ రోజు అయితే ఇక మొత్తం ఇంట్లో ఉన్నవన్నీ తీసేయాలి. తీసి మొత్తం క్లీన్ చేసుకుంటారు. వాళ్ళు చనిపోయిన ఇంటి వాళ్ళు బట్టికి సున్నాలు గట్ట రంగులు గట్ట వేసుకుంటారు. మనం అలా లేదు కాబట్టి మనం మొత్తం కడిగి క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. చిన్న కర్మ రోజు ఇలా ఉంటుంది పల్లెటూర్లలో. నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక పసుపు నీళ్ళు చల్లుకుంటారు ఇల్లు మొత్తం. నమ్మేవాళ్ళు నమ్ముతారు. నేనైతే దేవుని నమ్ముతాను కాబట్టి ఇవన్నీ నమ్ముతాను. నమ్మని వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ఫ్రెండ్స్. స్నానాలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలి మళ్ళీ ఇంట్లోకి. బయట వేసి కడగటం అనేది ఈజీయే, కానీ చదువుకోవటమే కష్టం. ముందుగా అన్నం వండుకొని ఏదన్నా కర్రీ చేసుకొని అన్నం తిన్నాక చదవడం గురించి ఆలోచిస్తా. అన్నం రైస్ కుక్కర్లో వేసాను. పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే తొందరగా అవుతుందని పచ్చిమిర్చి టమాటా పచ్చడి చేసుకుంటున్నాను. ఇప్పటికే టైం 12:30 అయింది. నేను వండుకొని తినేసరికి ఏ టైం అవుతుందో. ఈరోజు పని హడావిడిలో పడి కోడి పిల్లలకు మేత వేయటం కూడా మర్చిపోయాను ఫ్రెండ్స్. చిట్టిగాడు ఎడిపోయిండు. చిట్టి పిలిస్తే అన్నీ వస్తున్నాయి. శుభా దాన్ని తిన్నీవే. ద ద ద ద సాయంత్రం జొన్నలు రాగులు పెడతాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి పెట్టి బియ్యం పెట్టి సాయంత్రం జొన్నలు రాగులు పెడతా. నువ్వు తిన్నావు పోయిగా. మొత్తానికి భోజనం అయిపోయింది ఫ్రెండ్స్. టమాటా పచ్చడి మంచి టేస్టీగా ఉంది. టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి నూరాను. మంచి టేస్టీగా ఉంది.